హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. చాలామంది అందంగా కనిపించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మేకప్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు, ఇంకేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దానివల్ల స్కిన్ డ్యామేజ్ అయిందని చెప్పి లాస్ట్కి రియలైజ్ అయ్యి మళ్ళీ న్యాచురల్ ప్రోడక్ట్స్ వైపు వస్తూ ఉంటారు. మరి మన స్కిన్ అందంగా ఉండాలన్నా, మనం అందంగా కనిపించాలన్నా మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఈ విషయాలు డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. మీ ఎవరికి పరిచయం కూడా అక్కర్లేదు, ప్రకృతితో మమేకమై తన జీవనం కొనసాగిస్తూ చాలా మందికి తనకున్న అవేర్నెస్ని పంచుతున్నారు. నమస్తే సార్. ఎవరైనా ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందంగా కనిపించాలి, మన నలుగురిలోకి వెళ్ళినప్పుడు మనకు ఒక రికగ్నైజేషన్ ఉండాలి అంటారు. మరి అలా ఉండాలి అన్నప్పుడు మన జీవన శైలి ఎలా ఉండాలి? అది మీరు ఆ క్వశ్చన్ అడిగేటప్పుడే నాకు నవ్వు వస్తుంటే నవ్వుకుంటా ఉండాలి. ఎందుకు సార్? నాకు నవ్వు వచ్చేదానికి చాలా స్కోప్ ఉంది. ఓకే, ఇప్పుడు 2 థింగ్స్. ఒకటి వచ్చి ఆరోగ్యంగా అందంగా కనపడడం, రెండవది ఆరోగ్యంగా అందంగా ఉండడం. ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం కనపడదు, కానీ చాలా నారో గ్యాప్ ఉంది, కానీ చాలా వేరీడ్ డిఫరెన్స్ ఉంది దీనికి. ఆరోగ్యంగా కనపడేదానికి చాలా శ్రమ పడాల, వాళ్ళ చేంజ్ చేసుకోవాలా, ఫిట్గా ఉండాలా, జిమ్ పోవాలా, 6 ప్యాక్ బదిలీ వచ్చిందా, ఇట చూస్తే ఎట్లుండా, అట్లా చూస్తే ఎట్లుండా, ఫేస్ లిఫ్టింగ్, ముక్కు సర్జరీ, ఇది సర్జరీ ఏమేమో చేసుకోవాలా ఆరోగ్యం కనపడడానికి, అందంగా కనపడడానికి. అందంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి వీటికంటే డిఫరెంట్గా చేయాలి. మనం ఇంత మొదలనుకునేట్లు సర్కేడియం రిథం ఫాలో అయ్యి పొద్దున్న సాయంత్రం బిన్న పడుకోవాలా, పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేయాలా, ప్రాణాయామ చేయాలా, సూర్య నమస్కారం చేయాలా, నువ్వులు పోసుకొని ఎండలో ఉండాలా, పసుపు పూసుకోవాలా, మన ఇంట్లో ఉండే మేగడ పూసుకోవాలా, మళ్ళా కడిగేసుకోవాలా. ఎందుకు? మన స్కిన్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి కెమికల్స్ ఉండకూడదు. ఇప్పుడు పక్షి ఇంత పెద్ద ట్రాఫిక్లో తిరుగుతూ ఉంటుంది, పావురాలు ఎన్ని తిరుగుతూ ఉంటాయి కదా, ఇంత పెద్ద ట్రాఫిక్ పైన పొల్యూషన్ గిల్యూషన్ తిరుగుతాయి కదా, అవన్నీ పోయి నీళ్ళలోకి పోయి ఇటు అనుకుంటాయి, బయట వస్తాయి, అంతే కదా. అన్ని జంతువులు చూస్తూ ఉన్నాం మనం, అవన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయి కదా. మనం ఎందుకు డ్యామేజ్ చేసుకుంటాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అడ్వర్టైజ్మెంట్ ఏ లెవెల్కి పోయినాయంటే, నువ్వు ఇది పూసుకో, నువ్వు ఎయిర్ హోస్టెస్ అయిపోతావు, నువ్వు ఇది చేస్తే ఇంకేందో అయిపోతావు, నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ రావాలంటే నువ్వు చెప్తా ఉండే మాటల్లో ట్రూత్ ఉండాలా, అది నువ్వు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలా, అది చెప్పాలా, అప్పుడు ట్రూత్ ఉంటుంది. నేను రాగి జావ తాగి నా అసిడిటీ పోయింది, నేను 5 కిలోమీటర్ రన్నింగ్ చేస్తా, నాకు అరికెలు తింటే ఏం జరుగుతుంది, సామరవతో ఇడ్లీ తింటే ఏం జరుగుతుంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. 2 గంటల నిద్రపోయి కూడా నేను 500 కిలోమీటర్ డ్రైవ్ చేస్తా, మధ్యలో 5 నిమిషాలు పడుకొని, ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్లు. కాబట్టి నాకు ఆ స్ట్రెంగ్త్ చెప్పేదానికి. మీకు ఒక స్క్వేర్ ఇంచ్ స్కిన్లో 500 నుంచి 600 హోల్స్ ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి, అవి సెబమ్ రిలీజ్ చేస్తాయి. అది బెస్ట్ కోల్డ్ క్రీమ్ ప్రపంచంలోనే. ఓకే, దాన్ని మనము డీప్ క్లీన్సింగ్ లోషన్లు వేసి అన్ని క్లీన్ చేసి అక్కడ బారేసి, దానికి మళ్ళీ ఫౌండేషన్లు వేసి, దానికి ఎత్తి, దానికి 6 ఇంచి మొత్తం వేసి, ఇటు చూసుకొని గంటలు చూసి, ఆ స్కిన్ ఏడుస్తూ ఉంటుంది పాప, ఊపిరాడక. మీరు పెళ్ళికి పోతారు, ఏదో అన్ని డ్రెస్సులు వేసుకొని పెట్టి చీరలు కట్టుకొని, ఇంటికి వస్తారు, ఫస్ట్ ఏం చేస్తారు, ఆడ బారేసి నైట్ వేసుకున్నారా స్వామి, మొంగడుకొని ఆ మేకప్ తీసేయాలా స్వామి అనుకుంటా ఉంటారు. ఈ అర ఇంచి పైన వేసిండే క్రీములన్నీ స్కిన్ చెప్తా ఉంటుంది, ఏడుస్తూ ఉంటారు, డిస్కంఫర్టబుల్గా ఉంటారు. అయినా ఆడ పెళ్ళిళ్ళు నవ్వుతా కనపడాలి కదా, గట్టిగా మాట్లాడితే ఊడిపోతాయి, ఏసీ లేకపోతే కారిపోతాయి, ఏసీలోనే ఉండాలా, భయంగా ఉంటారు. ఎంత డేంజర్ అది. స్కిన్ ఈస్ గెటింగ్ డ్యామేజ్డ్. సినిమా యాక్టర్ కంటే తప్పదు, నార్మల్ పీపుల్కి ఏం అవసరం లే. మీ హిమోగ్లోబిన్ 15 పెంచుకొని మీరు హెల్తీగా ఉండి, మీరు నువ్వులు, బెల్లము, పల్లీల లడ్డు, లడ్డు, శనగలు, గుగ్గిళ్ళు తినేసి బాగా రెడీ చేసి ఫ్రెష్గా ఉంటారు. పల్లెలో చూస్తాం చిన్నపిల్లలు కనపడతారు, అబ్బా ఎంత ఫ్రెష్గా, కళ్ళలో గ్లో, స్కిన్ మెరుస్తా, అది నల్లగుండా తెల్లగుండా ఎట్లుండే కానీ అంత అందంగా ఉంటారు కదా. అసలు ఇప్పుడు పల్లెల్లో కూడా బ్యూటీ పార్లర్లు వచ్చేసినాయి. నార్మల్గా ఉండి పొలం పని చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం బాగలేకుండా ఎప్పుడు ఉంటారంటే మాల్ న్యూట్రిషన్. అంటే వాళ్ళు కూడా రైట్ ఫుడ్, పప్పు ధాన్యాలు, సీజనల్ ఫ్రూట్స్, కార్బ్స్, ప్రోటీన్, బ్యాలెన్స్డ్ డైటు, మునక్కాయలు, అంటే అన్ని తినరు వాళ్ళు. ఏదో తినేసి, రసమన్నం తినేసి, ఆ తెల్ల బియ్యంతో తినేసి, వాళ్ళకు కూడా స్కిన్ ప్రాబ్లం అవుతుంది, హెల్త్ ప్రాబ్లం అయితే అన్నీ అవుతాయి. సో దీనికి ఆ డిఫరెన్స్, హెల్తీగా ఉండాలంటే మీరు రాగి ముద్ద తినాలా, జొన్న రొట్టె తినాలా, స్కిన్కి ఏమీ చేయకూడదు,
దానికి లోపల నుంచి రావాలా స్ట్రెంగ్త్, న్యూట్రిషన్ బయట నుంచి కాదు. రావాలి. బయట నుంచి వస్తే నిలబడదు అది. మెయింటైన్ చేస్తూ ఉండాలి మనం. ఇప్పుడు రజనీకాంత్ గారు న్యాచురల్ గా ఉంటారు కదా, బాగా అసలు ఏం చేసుకోకుండా ఎట్లుంటాడు, అది న్యాచురల్. అది సినిమా కోసం వాళ్ళు ఏదో పెట్టుకుంటారు, వాళ్ళకి అవసరం. మనం అట్లెందుకు, మనం నార్మల్గా ఉంటాము. మీరు అందంగా కనపడాలంటే, మీ స్కిన్ గ్లో కావాలంటే, ఇంత ముందర మనం అనుకున్నట్లు డిహైడ్రేషన్ కాకుండా స్కిన్కు బ్యూటిఫుల్గా గ్లో వచ్చేదానికి హిమోగ్లోబిన్ 15 ఉండేట్లుగా చూసుకొని రైట్ ఫుడ్, ఫ్రూట్స్, మంచి ఫ్రూట్ జ్యూస్లు డబ్బులు ఉంటే, ఏమి లేకపోతే బెల్లం నీళ్ళు, పెసరపప్పు ఉడకబెట్టి పప్పు చేసుకొని ఆ నీళ్లతో బెల్లం వేసుకొని సూపర్గా జీడిపప్పులు వేసుకొని 4 తాగండి. అన్ని గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు తినండి, ప్రోటీన్ బాగుండి తినండి, సీజనల్ ఫ్రూట్స్ తినండి. తినేసినాక ఆ అరటికాయ, ఆ బొప్పాయికాయ, ఆ మొసంబీనో ఏదో వేసి అది పూసుకోండి స్కిన్కి, అంతే చాలు. మీరు దానికి పీల్ థెరపీ, ఈ థెరపీ అని పెట్టి అవసరం లేదంటున్నాడు ఆయన. అది కూడా అవసరంలే. మీకు ఏమన్నా కావాలంటే ఏదో దాంట్లో సి విటమిన్ ఏదో ఉంటాయి కదా, అదేదో ఆ ఉసిరికాయ, ఆరెంజ్ అయిపోయినాక అది పూసుకొని అట్లా పూసుకోండి 5 నిమిషాలు. ఆ కుక్కుమర్ తీసుకొని కళ్ళ మీద పెట్టుకోండి. ఇంట్లోనే బ్యూటీ పార్లర్, ఇంట్లోనే బ్యూటీ కోసం ఏం చేస్తారో ఫిట్నెస్, యోగా, ప్రాణాయామ చాలా ఇంపార్టెంట్. ఈ టిప్స్ అన్నీ పని చేస్తాయో చేయవో నాకు తెలీదు, చేసుకోండి, చేయకపోయినా పర్వాలేదు. బాడీని యాక్టివ్గా ఉంచుకొని లోపల నుంచి న్యూట్రిషన్ ఇస్తే పర్ఫెక్ట్. బయట నుంచి వచ్చినట్టు నిలబడవు, అవి ఎప్పుడెప్పుడు తీయేద్దామా అని ఉంటాయి. ఏం క్రీములు పూసుకునే స్కిన్ ఏడుస్తూ ఉంటుంది. అది వింటే అర్థమవుతుంది, వినేవాళ్ళకి అర్థమవుతుంది. అందరూ వింటారు కానీ అదే పని చేస్తూ ఉంటారు. లాస్ట్కి చెమట పట్టకుండా ఇది పూసుకుంటే చెమట పట్టదు కూడా అడ్వర్టైజ్మెంట్లు చూసినారు కదా, చెయ్యి ఎత్తి చెమట పట్టుకుంటే. చెమట పట్టకపోతే సస్తారా నాయన, చెమట రావాలి కదా. చెమట రాకుండా క్రీమ్ లేదు పూసేది, దాని అడ్వర్టైజ్మెంట్ ఏంది? ఆశ్చర్యం నాకు ఇవన్నీ. నాకు అందుకే నవ్వుకుంటా ఉంటాను నేను, సరే చేసుకుంటాను ఆయన. స్కిన్ డిసీజెస్లో చాలా ఎక్కువగా చెప్పేది గజ్జి, తామర ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అయ్యే సమస్యలు అధికంగా ఉంటాయి. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ స్నానం చేసుకుంటానే మీకు తోడల మధ్యలో ఎక్కడ ఫ్రిక్షన్ ఉంటుందో అక్కడ బాగా డ్రైగా పెట్టుకోవాలి. అంటే ఇమీడియట్గా స్నానం చేసి డ్రై స్కిన్ ఉండేవాళ్ళు స్నానం చేసి బాడీ తుడుచుకున్నాక, పిల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా డ్రై స్కిన్ ఉండేవాళ్ళు మాత్రం ఆ 4 చుక్కలు కొబ్బరి నూనె, బ్రాండెడ్ కాదు, గానుగులో ఆడిచ్చిన కొబ్బరి నూనె, ఒక 4 చుక్కలు తీసుకొని ఇటు పూసుకునేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఈజీగా. ఇంత నూనె అవసరం లేదు, ట్యామ్ మీద ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇది పెద్ద హాస్పిటల్లో చెప్పినారు నాకు, పెద్ద డాక్టర్, స్కిన్ డాక్టర్, మహాతల్లి ఆమె. అంత సింపుల్గా చెప్పింది. మా పిల్లలకి డ్రై స్కిన్ అంతా అట్లే పోయింది, డ్రై స్కిన్ అట పోయింది, మంచి కొబ్బరి నూనెతో పోయింది. అది స్నానం చేసినాక పోయిపోయింది ఆమె. స్నానం చేసి తుడిచేస్తాం కదా టవల్తో, అయినా తేమ అట్లా ఉంటుంది కదా, అప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అట్లా చేసుకొని మాత్రం అంతా పూసేస్తే డ్రై స్కిన్ వల్ల ప్రాబ్లమ్ సాల్వ్. ఇంకా కొంచెము ఈ మీరు చెప్పిన ప్రాబ్లమ్, ఫంగల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి డ్రైగా ఉండాలి. సో స్నానం చేసినాక ఫ్యాన్ కింద కూర్చోవాలి 5 నిమిషాలు. మీకు ఎక్కడ డ్రై ఉంటుందో అవన్నీ ఎక్స్పోజ్ చేసి బాగా తేమ లేకుండా చేసుకోవాలి. అట్లా చెప్పి మళ్ళీ పౌడర్లు అని వేయకూడదు. మీకు పోరస్గా ఉండే స్కిన్ దేన్ని క్లోజ్ చేయకూడదు. మీ కాలువలో సిమెంట్ వేస్తే కాలువలో నీళ్లు పోవు, ఎప్పుడు పోర్స్ ఓపెన్గా ఉండాలి. ఆ శబం అనేది రిలీజ్ అవుతా ఉండాలి. అది అప్పుడప్పుడు మంచినీళ్ళు అట్లా స్నానం చేస్తే కూడా చాలు. అదే పని వేసి రుద్ది గిద్ది చేపలు తోమినట్టు తోమే పని ఏమి లేదు, దాంట్లో ఏమి ఉండదు. ఆ డెడ్ స్కిన్ కోసమని ఈ బీరకాయ నార పీచు ఉంటాయి కదా, అది తీసుకొని రుద్దుకుంటే కూడా, ప్లాస్టిక్ కాబట్టి దాంతో రుద్దుకుంటే చాలు. బెస్ట్ ట్రీట్మెంట్, బెస్ట్ స్నానం ఏది తెలుసా? చెరువు దగ్గర పోయి మట్టి నెత్తి కాడిచి మొత్తం పూసుకునేసి ఒక అరగంట కూర్చుంటే బాగా చిటపట ఇట్లా ఓపెన్ అవుతాయి, మొత్తం డెడ్ స్కిన్ అంతా వచ్చేస్తుంది, పోర్స్ అన్ని ఓపెన్ అయ్యి సూపర్. మళ్ళీ 5 రోజులు స్నానం చెప్పినా పర్వాలేదు, మొత్తం డెడ్ స్కిన్ వచ్చేస్తుంది. దాన్ని మడ్ బాత్ అనే 1000 రూపాయలు 2000 తీసుకుంటారు. మీ చెరువు ఉంటే ఊర్లో మొత్తం మట్టి పూసుకొని చెరువులోనే మునిగిపోండి, మళ్ళా పడుకొని వచ్చేయండి, అయిపోయా. నీకు ఏమి క్రీములు, ఏమి సోపులు, వాడన్నిటికంటే బెస్ట్ అదే. నార్మల్గా అయితే ఏదో సున్నిపిండి, అది కూడా లేదు, శనగపిండి రుద్దుకోండి రా స్వామి, చాలు. ఆ ఫ్రిక్షన్కి డెడ్ స్కిన్ పోతుంది, స్కిన్ ఓపెన్ అయిపోతుంది. ఆ కెమికల్స్ అవన్నీ ఎన్ని కెమికల్స్ ఎన్ని వాడుతూ ఉంటారు. బాత్రూమ్లు నింపేసినారు ఇట్లా ఏదో బ్రాండ్లని. ఏంటికి రా నాయనా, ఎప్పుడు ఎవరు చెప్తారు మీకు ఇంత చిన్న టెక్నిక్స్? మీ అవ్వలు మీ తాతల దగ్గరే నేర్చుకోవచ్చు. ఎన్నిట్లో పని చేయడంలే. మీ అవ్వలు మీకంటే గ్లోగా ఉండారు, మీ తాతలు మీకంటే ఆరోగ్యంగా ఉండరు, 90 ఏళ్ళు వచ్చినా పని చేస్తారు, ఇట్లా వంగిపోయి కూడా పని చేస్తుంటారు వాళ్ళు. మీరు చూసేదానికేమో అందంగా కనబడతా ఉండరు,
స్విచ్ ఆఫ్ చేసేదానికి కూడా ఓపిక లేదు, కింద కూర్చుంటే పైకి లేలేరు, నార్మల్ బాత్రూమ్ కూడా పోలేరు, వెస్ట్రన్ తప్ప కింద కూర్చుంటే నార్మల్ బాత్రూమ్ కూడా పోలేరు. ఇవన్నీ సమస్యలే కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.